రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. అనంతపురం నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ప్రభుత్వంపైన ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా జీవోలను రద్దు చేయకపోగా 100% వైద్య విద్యను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. విద్యార్థులు జైస్ గారు వేదిక మీద కావాల్సిన ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు 17 మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. అవన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి 107, 108 జీవో ఇచ్చాడు. దాంట్లో రిజర్వేషన్ శాతం తక్కువ ఉందని మేము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్ని అంతా కూడా రద్దు చేసి మొత్తం అన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వ భాగస్వామ్యంతోనే అన్ని కూడా రిజర్వేషన్ ప్రకారము విద్యార్థులు కేటాయిస్తామని ఉచితంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట మారుస్తూ ఆ యొక్క ప్రభుత్వ కళాశాలలన్నింటినీ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ అనే విధానంతో బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రైవేట్ విధానాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అనుసరిస్తూ ఉంది. అంటే విద్యను వైద్యాన్ని ప్రజలకు అందకుండా, లేదంటే పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పిల్లలు విద్యను అభ్యసించకుండా చేసేదానికోసం, ఇది ఒక కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే వైద్య విద్యను పరిమితం చేసేదానికోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకోసమే ఈరోజు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ కాలేజీల దగ్గర ధర్నాను, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే 590 జీవోను రద్దు చేయాలా, అదేవిధంగా 50% రిజర్వేషన్ని మరి ఈరోజు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి.